Today in this video session, we're discussing about the directory. What are the options existing in DIR command? In previous video session లో వచ్చి మనం ఆల్రెడీ DIR కమాండ్ స్టార్ట్ చేసాం. దాంట్లో 1 or 2 ఆప్షన్స్ మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి DIR కమాండ్ యొక్క యూజ్ ఏంటి? మనం వర్క్ చేసే లొకేషన్ లో ఫైల్స్ ఏమున్నాయి, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ మనకి డిస్ప్లే కావాలంటే దానికి మనం DIR కమాండ్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దానికి మనం ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ DOS లోకి ఎంటర్ కావాలి. దానికి మనం ఆల్రెడీ ఎలా ఎంటర్ కావాలో మనం ప్రీవియస్ వీడియో సెషన్ లో చూద్దాం. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాం. విండోస్ లోగో ఆర్ ప్రెస్ చేసినప్పుడు మనకి రన్ విండో మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ రన్ లో ఏం చేస్తారంటే CMD అని టైప్ చేసి ఎంటర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ప్రెసెంట్ గా దేంట్లోకి ఎంటర్ అయ్యామంటే DOS లోకి ఎంటర్. ఓకే, ఇప్పుడు DOS లో ఇప్పుడు నేను ప్రెసెంట్ గా వర్క్ చేస్తున్న లొకేషన్ లో ఏ ఫైల్స్ అయితే ఉంటాయో నాకు ఆ ఫైల్స్ లిస్ట్ డిస్ప్లే కావాలంటే దానికి మనం ఏం చేస్తున్నాం, DIR అని చెప్పేసి DIR కమాండ్ తో మనం దాన్ని డిస్ప్లే చేస్తాం. ఓకే, ఓకే ఇప్పుడు నేను ఇక్కడ DOS ప్రాంప్ట్ దగ్గర DIR అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేస్తాను. దీంట్లో ఏ ఫైల్స్ అంటే నేను వర్క్ చేసే లొకేషన్ లో ఏ ఫైల్స్ అయితే ఉంటాయో ఆ ఫైల్స్ యొక్క లిస్ట్ డిస్ప్లే. ఇది మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాం. ఇప్పుడు ఈ డిస్ప్లే అయిన డైరెక్టరీ యొక్క స్ట్రక్చర్ ఏంటనేది మనం దాన్ని కూడా డిస్ప్లే ప్రీవియస్ వీడియో సెషన్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్లస్ ఇప్పుడు మనం దేంట్లో ఉన్న ఫైల్స్ డిస్ప్లే చేసాం, మనం ఏ లొకేషన్ లో ఉన్నాం దానికి ఇక్కడ మనం సి అనే ఈ డ్రైవ్ లో మనం వర్క్ చేస్తుంది. ప్రెసెంట్ గా సమ్ డెస్క్టాప్ అనే దాంట్లో మనం వర్క్ చేస్తాం. ఇదేంటండి నెక్స్ట్ క్లాస్ లో మనం నెక్స్ట్ వీడియో సెషన్ లో మనం చెప్తాం ఆ టాపిక్ వచ్చినప్పుడు. ఇప్పుడు ప్రెసెంట్ గా మనం సి అనే డ్రైవ్ లో వర్క్ చేస్తాం. ఇప్పుడు ఈ డ్రైవ్ లో ఏ ఫైల్స్ అంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే ఇప్పుడు నేను ప్రెసెంట్ గా సి డ్రైవ్ లో డెస్క్టాప్ అనే దాంట్లో వర్క్ చేస్తున్నా. దీంట్లో ఉన్న ఫైల్స్ డిస్ప్లే కావాలంటే DIR అని. ఇప్పుడు డిస్ప్లే అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకి ఎక్కడ వస్తున్నాం, ఏ ప్లేస్ లో అయితే మనం వర్క్ చేస్తున్నామో అదే లొకేషన్ కి మళ్ళీ బ్యాక్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వేరే డ్రైవ్ లో ఉన్న ఫైల్స్ డిస్ప్లే కావాలి. ఓకే, ఇప్పుడు వేరే డ్రైవ్ లో ఉన్న ఫైల్స్ డిస్ప్లే కావాలంటే దానికి ఎలా అన్నది మనం ప్రీవియస్ గా ఒక మెథడ్ చెప్పాం. అంటే కంట్రోల్ ని ప్రెసెంట్ వర్కింగ్ ప్లేస్ నుంచి ఆ డ్రైవ్ కి చేంజ్ చేసి దాంట్లో మనకు కావాల్సిన కమాండ్ ని యూజ్ చేసి అంటే DIR ఇచ్చి ఫైల్స్ డిస్ప్లే అయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ రావాలి. అంటే ఇప్పుడు ఇదేమవుతుంది మనకి కొంచెం లెంగ్తీ ప్రొసీజర్. అంటే ప్రెసెంట్ వర్కింగ్ ప్లేస్ నుంచి వేరే డ్రైవ్ లోకి వెళ్ళాలి, అక్కడ కమాండ్ ఇవ్వాలి, అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ప్రీవియస్ లొకేషన్కి వచ్చేది. మరి సమ్ 3-4 కమాండ్స్ ఉపయోగిస్తాం కదా, అలా కాకుండా సింగిల్ కమాండ్ తో నాకు ఏ డ్రైవ్ లో ఉన్న ఫైల్స్ డిస్ప్లే కావాలో ఆ డ్రైవ్ లో ఫైల్స్ డిస్ప్లే మళ్ళీ బ్యాక్ వచ్చుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు దానికి ఎలా యూజ్ చేస్తాం అంటే మామూలు కమాండ్ DIR ఏ డ్రైవ్ స్పేస్ ఇవ్వాలి, కమాండ్ తర్వాత స్పేస్ ఇవ్వాలి, స్పేస్ ఇచ్చి ఏ డ్రైవ్ సవాల్ నాకు F లో కావాలి. కాబట్టి ఇప్పుడు మనం ఇంతకుముందు డ్రైవ్ చేంజ్ చేయడానికి యూజ్ చేసాం సేమ్ అదే ప్రొసీజర్. డ్రైవ్ నేమ్ ఫాలోడ్ బై కోలన్ అంటే F కోలన్. ఓకే, DIR F కోలన్ ఇవ్వగానే ప్రెసెంట్ గా వర్క్ చేస్తున్న లొకేషన్ లో నుంచి F డ్రైవ్ లోకి వెళ్ళి F డ్రైవ్ లో ఉన్న ఫైల్స్ డిస్ప్లే అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు ఎంటర్కి ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం దేంట్లో నుంచి సిలో నుంచి F లోకి వెళ్ళాం. F లో ఉన్న ఫైల్స్ డిస్ప్లే అయిన తర్వాత మళ్ళీ మనకి బ్యాక్ వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు దానికి వెళ్ళామా లేదనేది ఐడెంటిఫికేషన్ కోసం మీరు ఇక్కడ చూడండి. వాల్యూమ్ అండ్ డ్రైవ్ దేంట్లో తెలిసి మనకి F డ్రైవ్. ఓకే, సపోజ్ ఇన్ కేస్ ఇక్కడ తిరిగిపోతే ఇక్కడ చూడండి థర్డ్ లైన్ లో డైరెక్టరీ ఆఫ్ దేంట్లో డిస్ప్లే అయింది F కోలన్
డ్రైవ్ లో ఆ ఫైల్స్ డిస్ప్లే మళ్ళీ ఎక్కడికి వచ్చేసాం, ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అదే లొకేషన్కి వచ్చేసాం. ఓకే, ఇది ఒక డ్రైవ్ నుంచి ఇంకో డ్రైవ్ లో ఉన్న ఫైల్స్ డిస్ప్లే మళ్ళీ మనకి బ్యాక్ వచ్చేయాలంటే ఇది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత నాకు ఒక పర్టికులర్ ఫైల్ ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా అన్నది కావాలి. అంటే ఇప్పుడు ఒక ఫైల్ నేను వర్క్ చేసే పొజిషన్ లో, అంటే నేను వర్క్ చేసే ప్లేస్ లో ఉందా లేదా అనేది చెక్ చేయాలంటే, ఇప్పుడు సపోజ్ మీరు డిఐఆర్ ఇచ్చి ఎంటర్కి ప్లేసెస్ అనుకోండి, ఏమైంది మనకి ఫైల్స్ లిస్ట్ డిస్ప్లే అయింది, ఏమైంది మనకి స్క్రోలింగ్ అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు మనకు కావాల్సిన ఫైల్ మళ్ళీ మనం చూడాలంటే ఏం చేయాలి, మళ్ళీ మనం ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఇది ప్రెస్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి మనకు కావాల్సిన ఫైల్ దీంట్లో ఉందో లేదో మనం చూస్తాం. ఇప్పుడు మనం ప్రెసెంట్ గా విండోస్ లో డాస్ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఈ స్క్రీన్ ని పైకి కిందకి మూవ్ చేయడానికి పాసిబుల్. ఎందువల్ల ఇప్పుడు మనకి ఈ డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి విండోలో డిస్ప్లే, అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి జనరల్ గా ఏ అప్లికేషన్ అయినా మనకి ఎలా డిస్ప్లే అవుతుందంటే విండో ఫార్మాట్ లో డిస్ప్లే. ఇప్పుడు విండో అంటే మనకి ఏమవుతుంది, స్క్రోలింగ్ చేసుకోవచ్చు, టాప్ టు బాటమ్ ఆర్ లెఫ్ట్ టు రైట్ ఈ విధంగా స్క్రోల్ చేసుకోవచ్చు. కానీ యాక్చువల్ డాస్ లో ఏంటంటే మనకి స్క్రోలింగ్ అనేది ఉండదు, ఎందుకంటే అక్కడ మనకి మౌస్ ఉండదు, ఏదైనా మనం కీబోర్డ్ తోనే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు డిఆర్ ఇచ్చినప్పుడు స్క్రీన్ స్క్రోలింగ్ అయిపోయింది, మరి ఫస్ట్ ఉన్న ఫైల్స్ చూడాలంటే పాసిబుల్ లేదు, పైకి వెళ్ళదు మనకు కష్టం. కాబట్టి ఇప్పుడు మరి నాకు కావాల్సిన మరి ఫైల్ నేను చెక్ చేయాలంటే అలా చెక్ చేస్తాను. ఓకే, అంటే ఇప్పుడు మనకి దీంట్లో నేను ప్రెసెంట్ గా ఏ ప్లేస్ లో అయితే వర్క్ చేస్తున్నానో, నేను వర్క్ చేసే ప్లేస్ లో ఏ ఫైల్స్ ఉన్నాయి నాకు చెక్ చేయాలంటే దానికి ఏం చేస్తారంటే డిఐఆర్ స్పేస్ ఇచ్చి ఏ ఫైల్ మీరు ఎగ్జిస్ట్ అయిందో లేదో చెక్ చేయాలనుకుంటారు, ఆ ఫైల్ నేమ్ టైప్ చేయండి. ఓకే, సపోజ్ నేను ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చి లెటర్ డాట్ సమ్ డిఓసి ఎక్స్ అని చెప్పేసి ఈ ఫైల్ నేను వర్క్ చేసే ప్లేస్ లో ఉందో లేదో చెక్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ఎంటర్కి ప్రెస్ చేయగానే మీకు మెసేజ్ ఏమొచ్చింది, ఫైల్ నాట్ ఫౌండ్, అంటే మీరు టైప్ చేసిన ఫైల్ లేదని చెప్పేసి. అంటే ఎక్కడ చెక్ చేసాం, మనం వర్క్ చేసే లొకేషన్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం వర్క్ చేసే లొకేషన్ సి, ఇవాళ ఈ లొకేషన్ లో, ఈ లొకేషన్ లో. అంటే కరెంట్ వర్కింగ్ ప్లేస్ లో మనకు కావాల్సిన ఫైల్ మనకి ఎగ్జిస్ట్ అయిందా లేదా మనం చెక్ చేయాలంటే డిఐఆర్ ఆ ఫైల్ నేమ్ ఇచ్చేది. ఓకే, మీరు ఫైల్ నేమ్ ఇచ్చేటప్పుడు విత్ ఎక్స్టెన్షన్ తో ఇవ్వాలి. ఓకే, ప్రైమరీ నేమ్ సపరేటర్ ఎక్స్టెన్షన్ మొత్తం కంపల్సరీగా ఇవ్వాల్సింది. ఒకవేళ మీరు ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు అనుకోండి, వితౌట్ ఎక్స్టెన్షన్ ఫైల్ ఏముంటుందో దాన్ని చెక్ చేస్తాం, వాటిని డిస్ప్లే చేస్తాం. లేకపోతే ఇప్పుడు వచ్చినట్టు మెసేజ్ ఫైల్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇంకో ఫైల్ చెక్ చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు నేను ఆ ఫైల్ వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ప్రవీణ్ డాట్ జేపీజీ అని చెప్పేసి ఇప్పుడు ఈ ఫైల్ ఉందో లేదో చెక్ చేయాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఇచ్చిన ఫైల్ నేను వర్క్ చేసే ప్లేస్ లో ఉంది కాబట్టి తెలియాలి ఏ డేట్ లో క్రియేట్ చేసాం, ఏ టైంలో క్రియేట్ చేసాం, ఎంత స్పేస్ ఆక్యుపై చేసింది, నెక్స్ట్ దాని యొక్క ఫైల్ నేమ్, అంటే మనం ఏ ఫైల్ నేమ్ అయితే చెక్ చేయాలనుకున్నామో ఆ ఫైల్ నేమ్ యొక్క డిస్ప్లే. అంటే ఈ నేమ్ అయితే ఎన్ని ఫైల్ నేమ్స్ ఉన్నాయంటే 1 ఫైల్, ఆ 1 ఫైల్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసింది, రిమైనింగ్ ఎంత స్పేస్ ఫ్రీగా ఉంది, మనకు ఆ డీటెయిల్స్ అయితే డిస్ప్లే. ఓకే, ఇది మనకి ఒక పర్టికులర్ ఫైల్ మనం వర్క్ చేసే ప్లేస్ లో ఉందో లేదో చెక్ చేయాలంటే దానికి ప్రెస్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఇదే విధంగా నాకు వేరే లొకేషన్ లో చెక్ చేయాలి. ఇప్పుడు మనం
ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి, అంటే ఒక డ్రైవ్ నుంచి ఇంకో డ్రైవ్కి ఎలా ఓకే. అంటే ఇప్పుడు నాకు వేరే డ్రైవ్లో ఈ ఫైల్ ఉన్నామో నాకు వేరే డ్రైవ్లో చెక్ చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు దానికి ఎలాగంటే dir కమాండ్ నుంచి నెక్స్ట్ ఏ డ్రైవ్లో మీరు చెక్ చేయాలనుకుంటున్నారు, ఫస్ట్ ఆ డ్రైవ్ లెటర్ ఇవ్వండి. సపోజ్ నేను ఇప్పుడు దీంట్లో డీలో చెక్ చేయాలనుకుంటున్నాను, F ఏ ఫైల్ నేమ్, సపోజ్ నేను ఇక్కడ సమ్ లెటర్ డాట్ docx అని చెప్పేసి ఈ ఫైలు F లో ఉందో లేదో చెక్ చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు దాన్ని చెక్ చేయడానికి ఇంటి ముందులాగా F డ్రైవ్లోకి వెళ్ళి మళ్ళీ DAR ఫైల్ నేమ్ ఇచ్చి ఉందో లేదో చెక్ చేసి మళ్ళీ బ్యాక్ ఇలా చేయొచ్చు. కాకపోతే అవుతుంది మళ్ళీ లెంగ్తీ ప్రాసెస్. అలా కాకుండా ఇప్పుడు నాకు సింపుల్గా ఏం కావాలి, Fలోకి వెళ్ళి ఆ ఫైల్ ఉందో లేదో చెక్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి ఆటోమేటిక్. దానికి ఇప్పుడు మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాం, Cలో వర్క్ చేస్తున్నాం. నాకు దేంట్లోకి వెళ్ళాలి, Fలో వెళ్ళి ఆ ఫైల్ ఉందో లేదో చెక్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. కాబట్టి dir డ్రైవ్ నేమ్ ఫైల్ నేమ్ అంటే కీబోర్డ్స్ ఏమైంది మనకి ఫైల్ నాట్ ఫోన్. అంటే F డ్రైవ్లో ఇచ్చిన ఫైల్ లేదు కాబట్టి ఏమవుతుంది మనకి ఫైల్ నాట్ ఫౌండ్ అనేది డిస్ప్లే అయ్యి మళ్ళీ మనకి ఇది ఒక పర్టికులర్ ఫైల్ ఒక పర్టికులర్ ప్లేస్ లో ఉందో లేదో, అంటే వేరే డ్రైవ్ లో ఉందో లేదో చెక్ చేయాలని దానికి ఓకేనా. ఇది కరెంట్ ప్లేస్ లో అదర్ ప్లేస్ లో డైరెక్టరీని డిస్ప్లే చేయడం ప్లస్ పర్టికులర్ ఫైల్ ఎగ్జిస్ట్ అయిందో లేదో. ఇప్పుడు అలా కాకుండా నెక్స్ట్ వన్ ఏంటంటే నేను వర్క్ చేసే ప్లేస్ లో నాకు అన్ని ఫైల్స్ డిస్ప్లే కావాలి. అంటే ఇప్పుడు దీంట్లో మీరు DIR ఇవ్వగానే అవుతుంది అన్ని ఫైల్స్ వచ్చేస్తుంది కరెంట్ వర్కింగ్ ప్లేస్ లో. అలా కాకుండా నాకు పర్టికులర్ ఫైల్స్ మాత్రమే డిస్ప్లే కావాలి. అంటే పర్టికులర్ ఫైల్స్ అంటే ఏ ఫైల్స్, సపోజ్ ఎగ్జాంపుల్ docx అంటే డాక్యుమెంట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అయ్యే డిస్ప్లే కావాలి. మరి వాటికి నేమ్స్ ఏదైనా ఉన్నాయి, నాకు ఓన్లీ డాక్యుమెంట్ ఫైల్స్ మాత్రమే డిస్ప్లే. అంటే ఇప్పుడు ఇక్కడ మనం డాక్యుమెంట్ ఫైల్స్ ప్రైమరీ నేమ్ ఏదైనా ఉండొచ్చు, కానీ ఎక్స్టెన్షన్ మాత్రకి docx మాత్రమే ఉంది. ఆ ఫైల్స్ మాత్రమే నాకు డిస్ప్లే. ఇప్పుడు దానికి ఎలా ఉపయోగిస్తామంటే dir ఇప్పుడు మరి ఎక్స్టెన్షన్ డాక్యుమెంట్ ఫైల్స్ అన్నాం కాబట్టి docx అన్నాం. మరి ప్రైమరీ నేమ్ ఏమి ఇస్తాం, ప్రైమరీ నేమ్ ఏ విధంగా ఉండొచ్చు కదా. ఓకే. అంటే ప్రైమరీ నేమ్ లో ఏ నేమైనా ఉండొచ్చు, అంటే ఏ నేమైనా ఉండొచ్చు అంటే దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, నంబర్స్ ఉండొచ్చు, సంథింగ్ స్పెషల్ క్యారెక్టర్స్. కాబట్టి ఏమున్నా నాకు అన్ని డిస్ప్లే. కాబట్టి ఇప్పుడు దానికి ఏం చేస్తారంటే ఇక్కడ ఎనీథింగ్ అనే దానికి యాస్టిక్ సింబల్ ఉపయోగించాలి. అంటే ఇప్పుడు ఏం చేశాను, యాస్టిక్ ఉపయోగించాను. అంటే ఇప్పుడు యాస్టిక్ ఒకే పొజిషన్ లో వచ్చాం. అంటే ఇప్పుడు మనకేంటి ఎనీ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. కానీ ఎక్స్టెన్షన్ docx ఏమైతే ఉంటాయో ఆ ఫైల్స్ మొత్తం మనకి డిస్ప్లే అంటే డాక్యుమెంట్ ఫైల్స్. ఇప్పుడు అంటే బెస్ట్ ఏంటి మీకు ఇక్కడ చూడండి ప్రైమరీ నేమ్ ఎనీథింగ్ వేరుగా ఉన్నాయి చూడండి. అదే మీకు ఎక్స్టెన్షన్ చూడండి ఏమొచ్చింది మనకి డాక్యుమెంట్ అంటే docx ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ మాత్రమే మీకు డిస్ప్లే. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి డాక్యుమెంట్ ఫైల్స్ మాత్రమే మనకి డిస్ప్లే. అంటే ఈ డాక్యుమెంట్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి మీకు ఇక్కడ ఇదిగోండి టోటల్ డిస్ప్లే అవుతుంది 13 ఫైల్స్. ఈ 13 ఫైల్స్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసింది, టోటల్ 3 సైట్స్. ఓకే. ఇది ఓన్లీ పర్టికులర్ ఎక్స్టెన్షన్ ఉన్న ఫైల్స్ మాత్రమే డిస్ప్లే కావాలంటే దానికి ప్రశ్న. ఓకే. ఇప్పుడు అదే విధంగా నేను ఇంకోటి ఫైల్ సపోజ్ astic jpgs అంటే ఇప్పుడు నాకు జేపీజీ ఎక్స్టెన్షన్ ఉన్న ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫైల్స్ మాత్రమే డిస్ప్లే. ఓకే. మీకు చూడండి ఫైల్స్ మీకు ఎక్స్టెన్షన్ ఏమున్నాయి ఓన్లీ జేపీజీ మాత్రమే ఉంది. ప్రైమరీ నేమ్
డిఫరెంట్ టైప్స్ లో మీరు ఫైల్స్ చూస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ మనకి పర్టికులర్ ఫైల్స్ అంటే ఇప్పుడు పర్టికులర్ ఫైల్స్ అంటే పర్టికులర్ ఏం డిస్ప్లే చేసాం, పర్టికులర్ ఎక్స్టెన్షన్ ఉన్న ఫైల్స్ డిస్ప్లే చేస్తాం. ఓకే, ఇప్పుడు దీంట్లో మళ్ళీ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఉన్న ఫైల్స్ లో మనకు కావాల్సిన ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఫిల్టర్ చేసుకుని డిస్ప్లే చేస్తాం. అంటే మనం చెకింగ్ కి సింప్లిఫై చేసుకోవాలి. అంటే అన్ని ఫైల్స్ డిస్ప్లే అయినప్పుడు మనం చెక్ చేయాలంటే ఫైల్స్ ని టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఏ టైప్ ఆఫ్ ఫైల్ చెక్ చేయాలనుకుంటున్నాం దానికి రిలేటెడ్ ఫైల్స్ ని మనం ఫిల్టర్ చేసుకొని ఆ ఫైల్ నేమ్స్ ని తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఎక్స్టెన్షన్ జేపీజీ లేకపోతే ఎక్స్టెన్షన్ డాక్యుమెంట్ ఉన్న ఫైల్స్ ని డిస్ప్లే చేస్తాం. ఇప్పుడు దీంట్లో మళ్ళీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేపీజీ ఫైల్స్ లో జేపీజీ ఎక్స్టెన్షన్ ఫైల్స్ అన్ని డిస్ప్లే అయినాయి. అంటే అన్ని అంటే టోటల్ కంప్యూటర్ లో ఉన్నాయి మొత్తం కాదు, మనం వర్క్ చేసే ప్లేస్. ఓకే, మనం వర్క్ చేసే ప్లేస్ లో జేపీజీ ఫైల్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఫైల్స్ డిస్ప్లే ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ నాకు ఫిల్టర్ అంటే ఇప్పుడు ఈ డిస్ప్లే అయిన ఫైల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఉన్నాయి, అప్పుడు మళ్ళీ దీంట్లో చెక్ చేయాలంటే కష్టం కదా. కాబట్టి దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తాం. అంటే దీన్ని సింప్లిఫై ఎట్లాగంటే ప్రైమరీ నేమ్ లో పీతో ఏ ఫైల్స్ అయితే స్టార్ట్ అయ్యో అంటే ప్రైమరీ నేమ్ లో పీతో ఏ ఫైల్స్ అయితే స్టార్ట్ అవుతాయో ఆ ఫైల్స్ జేపీజీ ఉన్నాయి మాత్రమే డిస్ప్లే అవ్వాలి, అన్ని ఫైల్స్ కాదు. జేపీజీ ఎక్స్టెన్షన్ తో ప్రైమరీ నేమ్ దేంతో స్టార్ట్ అవ్వాలి, పీతో స్టార్ట్ అవ్వాలి. పీ తర్వాత ఎన్ని ఉండాలి క్యారెక్టర్స్, ఎన్నైనా ఉండొచ్చు, ఏముండాలి ఏవైనా ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు నాకు ఆ ఫైల్స్ మొత్తం డిస్ప్లే అవ్వాలి. దానికి ఏం చేస్తారంటే డిఐఆర్ ఏమన్నాం ఇప్పుడు మనం ప్రైమరీలో అంటే ప్రైమరీ నేమ్ లో పీతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ పీ రిప్రజెంట్ చేయాలి. దీని తర్వాత ఎన్ని ఉండొచ్చు క్యారెక్టర్స్, ఎన్నైనా ఉండొచ్చు, ఏమి ఉండాలి ఏమైనా ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు దానికి ఏం చేస్తారంటే మళ్ళీ యాస్టిక్. అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ పొజిషన్ లో పీ ఇచ్చాం, సెకండ్ పొజిషన్ లో యాస్టిక్ ఇచ్చాం కాబట్టి ఫస్ట్ పొజిషన్ పీతో స్టార్ట్ అవ్వాలి, సెకండ్ పొజిషన్ నుంచి ఎనీ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే దాని తర్వాత ఎన్ని పొజిషన్స్ ఉంటాయో తెలియదు, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయో మనకు తెలియదు. కానీ ఫస్ట్ లెటర్ పీతో స్టార్ట్ అయ్యే ఫైల్స్ అన్ని ఎక్స్టెన్షన్ ఏముండాలి, జేపీజీ ఎక్స్టెన్షన్ ఉన్న ఫైల్స్ మాత్రమే. కాబట్టి డాట్ జేపీజీ. ఇప్పుడు ఎంత కీపేస్తుంది, ఇప్పుడు మీకు పీతో స్టార్ట్ అయ్యే ఫైల్స్ మాత్రమే డిస్ప్లే, ఎక్స్టెన్షన్ ఏమున్నాయి జేపీజీ. ఇప్పుడు దీంట్లో ఇలా డిస్ప్లే అయిన ఫైల్స్ లో మళ్ళీ నెంబర్ ఆఫ్ ఫైల్స్ డిస్ప్లే అయినాయి అనుకో. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం వర్క్ చేసే ప్లేస్ లో అన్ని ఫైల్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడు లేనప్పుడు మనం మళ్ళీ అన్ని ఫైల్స్ ని క్రియేట్ చేసి చేయాలంటే మనకి అంత టైం ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు అన్ని ఫైల్స్ ఉన్నాయి అనుకోని చెప్పి మనం ప్రాక్టీస్ చేయాలి. అలా అనుకోకుండా చేస్తే ఏమవుతా మీకు స్టార్టింగ్ లో చెప్పాను, ఇది చేయడానికి ఎంత అవసరం అని చెప్పేసి మీకు ఆ ఐడియా వచ్చేసి. ఓకే, ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంది కానీ తక్కువ ఉందని చెప్పి చేస్తే దానికి మనకి అడ్వాంటేజ్ కనబడదు, ఎక్కువ ఉందనుకొని చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని వితౌట్ వేస్ట్ టైం ఎలా చేయాలన్న దానికి మనం ఉపయోగిస్తాం. కాబట్టి తక్కువ ఉన్నప్పుడు మనకి దాని యొక్క అడ్వాంటేజ్ కనబడదు, ఎక్కువ ఉంటేనే దాని యొక్క అడ్వాంటేజ్ కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు పీతో స్టార్ట్ అయ్యే ఫైల్స్ చెప్పాం. ఓకే, ఇప్పుడు ఈ పీతో స్టార్ట్ అయిన ఇప్పుడు మనకి ప్రెసెంట్ గా తక్కువ వచ్చింది, అదే ఎక్కువ వస్తే మళ్ళీ దాంట్లో నాకు పర్టికులర్ ఫైల్స్ డిస్ప్లే కావాలి. ఇప్పుడు మళ్ళీ దానికి ఏం చేస్తానంటే నేను ఇప్పుడు డిఐఆర్ నేను ఇప్పుడు ఇక్కడ పిఆర్ఏ ఇస్తున్నా యాస్టిక్ డాట్ జేపీజీ. అంటే ఇప్పుడు మనకి యాస్టిక్ యొక్క కొంత యూస్ మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను డైరెక్ట్ గా కొంత ఉపయోగిస్తాను. ప్రైమరీ నేమ్ లో పిఆర్ఏ అన్నా అంటే ఫస్ట్ 3 క్యారెక్టర్స్ పిఆర్ఏతో స్టార్ట్ అవుతాయి.
ఎన్నో పొజిషన్ లో యాస్టిక్ ఇచ్చాం? 4th పొజిషన్. అంటే 4th పొజిషన్ నుంచి రిమైనింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఇక్కడ మనకి యాస్టిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే మీరు ఏ పొజిషన్ లో అయితే ఉపయోగిస్తారో ఆ పొజిషన్ నుంచి రిమైనింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకేనా? ఎక్స్టెన్షన్ మాత్రం జేపీజీ ఉండాలి. ఇప్పుడు అందుకే బస్ మీకు ఏం ఫైల్స్ తీసుకున్నాయి? పిఆర్ఐ తో ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో స్టార్టింగ్ ఆ ఫైల్స్ వచ్చింది. ఫస్ట్ 3 క్యారెక్టర్స్ పిఆర్ఐ, దాని తర్వాత రిమైనింగ్ ఎనీథింగ్. ఇప్పుడు మీకు చూడండి, ఫస్ట్ ఫైల్ సెకండ్ ఫైల్ డిఫరెంట్ గా. ఓకే, ఇది యాస్టిక్ ఆఫ్ యూస్. ఇప్పుడు అదే విధంగా సపోజ్ నేను ఇక్కడ డిఐఆర్, ఓకే, సపోజ్ పి ఇంతకుముందు ఇచ్చినట్టు పి యాస్టిక్. ఇందాక మనం ఏం చేసాం? ఎక్స్టెన్షన్ జేపీజీ ఉన్నాయి మాత్రమే. ఇప్పుడు అలా కాకుండా ఫస్ట్ లెటర్ పీతో స్టార్ట్ అవ్వాలి, రిమైనింగ్ ఎనీథింగ్ ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎక్స్టెన్షన్ కూడా నాకు ఏం కావాలంటే ఎనీథింగ్, నాకు పర్టికులర్ కాదు, ఏ టైప్ ఆఫ్ ఫైల్ అయినా నాకు తీసుకెళ్ళాలి. ఏది? ఎక్స్టెన్షన్. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్టెన్షన్ లో నేను ఇక్కడ యాస్టిక్ సింబల్ ఉపయోగిస్తాను. ఓకే, పి యాస్టిక్ డాట్ యాస్టిక్ అంటే ప్రైమరీ నేమ్ లో ఫస్ట్ లెటర్ పి, సెకండ్ పొజిషన్ లో యాస్టిక్ ఇచ్చాం కాబట్టి సెకండ్ పొజిషన్ నుంచి ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎనీ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ డాట్, మళ్ళీ యాస్టిక్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మనకి ఎక్స్టెన్షన్ ఎనీథింగ్ అంటే ఎక్స్టెన్షన్ లో ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎనీ నెంబర్ ఆఫ్ పొజిషన్స్. అంటే ఇక్కడ మనకి జనరల్ గా ఎక్స్టెన్షన్ వచ్చి మనకి 3 కానీ 4 కానీ ఉంటుంది జనరల్. అంటే అక్కడ మనం యాస్టిక్ డైరెక్ట్ గా ఇచ్చాం కాబట్టి ఎనీ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు మీరు ఎంట్రీకి వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఎక్స్టెన్షన్ ఎనీథింగ్ అన్నాం, కానీ ఇప్పుడు మనకి ఏం డిస్ప్లే అయ్యి? జేపీజీలో డిస్ప్లే అయ్యింది. అంటే పీతో స్టార్ట్ అయ్యి మనకి ఇంకో ఫైల్స్ ఏమీ లేవు. ఓకేనా? ఇది యాస్టిక్ ఆఫ్ యూస్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే డిఐఆర్ యాస్టిక్ డాట్ యాస్టిక్ అని ఇస్తాను. ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను? డాట్కి బిఫోర్ అంటే ప్రైమరీ పొజిషన్ లో యాస్టిక్ ఇచ్చాను, సెకండరీ అంటే ఎక్స్టెన్షన్ లో కూడా యాస్టిక్ ఇచ్చాను. అంటే ఏ ఫైల్స్ డిస్ప్లే అవుతాయి? అన్ని ఫైల్స్ డిస్ప్లే అవుతాయి. ఎస్, ఏదన్నా ప్రైమరీ నేమ్ ఎనీథింగ్, సెకండరీ నేమ్ ఎనీథింగ్, అంటే ఏమవుతుంది? అన్ని ఫైల్స్ డిస్ప్లే అవుతాయి. అంటే ప్లస్ అని అన్ని అంటే డిఐఆర్ యాస్టిక్ డాట్ యాస్టిక్ ఇచ్చిన డిఐఆర్ ఇచ్చిన రెండు ఒకటి. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత నేను సపోజ్ డిఐఆర్, ఓకే, పి క్వశ్చన్ మార్క్, ఓకే, డాట్ జేపీజీ. ఇప్పుడు నేను ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాను. ఇప్పుడు ఎంట్రీకి ప్రెస్ చేయండి, మీకు చూడండి ఏం డిస్ప్లే. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఒక యూజ్, అది మీకు అంటే ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఈ సపోజ్ నేను ఇక్కడ క్వశ్చన్ మార్క్ డాట్ జేపీజీ ఏమైంది? మీకు ఒక ఫైల్ వచ్చింది. అంటే ఇప్పుడు నేను పి తర్వాత ఎన్ని క్వశ్చన్ మార్క్స్ ఇచ్చాను చూడండి, కౌంట్ చేయండి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. పి తర్వాత 6 క్వశ్చన్ మార్క్స్ ఇచ్చాను. అంటే ప్రైమరీ నేమ్ లో ఫస్ట్ క్యారెక్టర్ పి తర్వాత నేను 6 క్వశ్చన్ మార్క్స్ ఇచ్చాను కాబట్టి 6 పొజిషన్స్ ఏవైనా ఉండొచ్చు.
అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఎనీ నంబర్ ఆఫ్ పొజిషన్స్ పొజిషన్స్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే P తర్వాత ఎన్ని పొజిషన్స్ ఉండాలంటే 6 పొజిషన్స్ ఉండాలి. అంటే ఆ 6 పొజిషన్స్ లో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ రిప్రజెంట్స్ సింగిల్ పొజిషన్ ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు మీరు దాంట్లో ఒక క్వశ్చన్ మార్క్ తగ్గియండి. సపోజ్ నేను ఇక్కడ P 1 2 3 4 5 వేస్తున్నా. JPG వేస్తున్నా. లేదు, ఎందువల్ల P తర్వాత 5 క్వశ్చన్ మార్క్, P తర్వాత 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఏంటి P తర్వాత 6 క్యారెక్టర్స్ ఉన్నాయి, P తర్వాత 5 లేదు. కాబట్టి మీకు ఏం ఇస్తుంది? ఓకే, ఇది క్వశ్చన్ మార్క్ ఆఫ్ P. అంటే ఇక్కడ మీకు ఏమవుతుంది? క్వశ్చన్ మార్క్ రిప్రజెంట్స్ సింగిల్ పొజిషన్ ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఓకేనా? ఇప్పుడు దీంట్లో DIR P క్వశ్చన్ మార్క్. ఓకే, ఇప్పుడు లేదంటే asterisk dot DO 2 క్వశ్చన్ మార్క్స్. అంటే ఇప్పుడు ఇక మనకి ప్రైమరీ నేమ్ ఎనీథింగ్ ఎక్స్టెన్షన్ లో ఫస్ట్ 2 క్యారెక్టర్స్ DO ఉండాలి, తర్వాత 2 క్యారెక్టర్స్. అంటే నెక్స్ట్ 2 పొజిషన్స్ ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే అంటే ఇప్పుడు మీకు డిస్ప్లే అన్ని చూడండి. ఏం డిస్ప్లే అని? డాక్యుమెంట్ ఫైల్స్ మొత్తం డిస్ప్లే. ఎందువల్ల ఫస్ట్ 2 DO ఉండాలి, తర్వాత ఎనీ ఉండాలి. అంటే ఫస్ట్ DO తో స్టార్ట్ అయ్యి ఎనీథింగ్ ఏమున్నాయి డాక్యుమెంట్ ఫైల్స్, కాబట్టి ఆ ఫైల్స్ మొత్తం డిస్ప్లే. ఓకే, అంటే ఇప్పుడు నేను ఇక్కడ DIR క్వశ్చన్ మార్క్ asterisk dot క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఏ ఫైల్స్ డిస్ప్లే అవుతాయి? ప్రైమరీ నేమ్ ఎనీథింగ్ asterisk ఇచ్చాను. ఎక్స్టెన్షన్ లో 3 క్యారెక్టర్స్ ఇచ్చామండి. ఎక్స్టెన్షన్ 3 క్యారెక్టర్స్ ఉన్న ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫైల్స్ డిస్ప్లే. అలాగా ఇప్పుడు మీరు 4 ఇచ్చారు అనుకోండి, ఏమవుతుంది మీకు? ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫైల్స్ డిస్ప్లే. ఏదైనా ప్రైమరీ నేమ్ asterisk అంటే ఏంటి? అన్ని ఫైల్స్ ప్రైమరీ నేమ్. డాట్ తర్వాత ఏమిచ్చాము? 4 క్వశ్చన్ మార్క్స్ ఇచ్చాం. అంటే 4 క్యారెక్టర్స్ ఉన్న, అంటే 4 పొజిషన్స్ ఎనీ క్యారెక్టర్స్ ఉన్న ఎక్స్టెన్షన్ ఫైల్స్ ఏమున్నాయి? అన్నీ ఉంటాయి కదా. కాబట్టి ఇప్పుడు మనకి ఏంటి? DIR ఇచ్చిన, DIR asterisk డాట్ asterisk ఇచ్చిన, లేదా DIR ఈ విధంగా ఇచ్చిన మనకి సేమ్ మొత్తం ఫైల్స్ డిస్ప్లే. ఇది DIR లో మనం ఉపయోగించేటప్పుడు ఈ 2 క్యారెక్టర్స్. ఓకే, అంటే ఏమేమి ఇచ్చాం మనం? asterisk నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. ఓకే, ఇప్పుడు ఈ asterisk క్వశ్చన్ మార్క్ అని ఇక్కడ ఏమంటామంటే వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అని చెప్పేసాం. ఓకే, ఇది మీకు ఎక్కడైనా సరే క్వశ్చన్ మార్క్ asterisk ని ఏమంటామంటే వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అన్నారు. అదే దేంట్లో అయినా సరే. అంటే ఇప్పుడు మనం ఈ క్యారెక్టర్స్ ఓన్లీ ఇప్పుడు DIR లోనే మనం ఉపయోగించాం. నెక్స్ట్ వచ్చే కమెంట్స్ లో కొన్ని కమెంట్స్ లో వీటిని మనం ఉపయోగిస్తాం. అంటే మాక్సిమం ఎక్కువ ఉపయోగిస్తాం. ఇది మన ఓన్లీ డాస్ లోనే కాదు, మనకు కావాలంటే విండోస్ లో కూడా మనం ఈ క్యారెక్టర్స్ ఉపయోగించాం. సేమ్ అదే పర్పస్. ఓకేనా? ఇది వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ యొక్క డీటెయిల్స్. ఇది మనం DIR కమాండ్ లో మనం యూజ్ చేసే వన్ టైప్. ఓకే, ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ ద్వారా ఏం చేస్తాం? మనకు కావాల్సిన ఫైల్స్ ని మనం ఫిల్టర్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫైల్స్ ని ఫిల్టర్ చేసినా కూడా మనకి
ఆ ఫిల్టర్ అయిన ఫైల్స్ లో కూడా మనకి నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఎక్కువ వచ్చినాయి అంటే మనకి స్క్రీన్ స్క్రోలింగ్ అయిపోవడం ఇలా జరుగుతుంది అంటే మాక్సిమం మనకి ఎన్నైతే అంటే ఎంతైతే మనం ఫిల్టర్ చేయగలం అంతవరకు చేస్తాం అంటే ఆ విధంగా చేసినా కూడా మనకి నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఆ విధంగా వచ్చేటప్పుడు మనకు కావాల్సిన ఫైల్స్ సెట్ ఆఫ్ ఫైల్స్ మనం చూడాలంటే మరి టైం వేస్ట్ అవుతుంది అంటే సింగిల్ ఫైల్ అంటే దానికి మనం ఆల్రెడీ ఈ రోజు క్లాస్ లో మనం స్టార్టింగ్ లో ఇప్పుడు ఆ విధంగా అయితే మనకి ఒక ఫైల్ ఉందో లేదో వచ్చేస్తుంది అలా కాకుండా సెట్ ఆఫ్ ఫైల్స్ ఇప్పుడు ఆ సెట్ ఆఫ్ ఫైల్స్ డిస్ప్లే అయ్యేటప్పుడు ఇప్పుడు మనం ఉపయోగించిన ఈ వైల్డ్ క్యారెక్టర్స్ ఉపయోగించినా కూడా మనకి లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి అప్పుడు మరి దాంట్లో చెక్ చేయాలంటే కష్టమే కదా కాబట్టి ఇప్పుడు అలా వచ్చిన వాటిల్లో కూడా నాకు అది సింపుల్ గా నేను చెక్ చేసుకోవాలి దానికి ఎలా ఉపయోగిస్తుంది ఓకే ఇప్పుడు ఈ చెప్పి వీటిని ఏమంటాం అంటే వీటిని స్విచ్ చేస్తాను ఓకే ఇప్పుడు ఆ స్విచెస్ లో మనం యూజ్ చేసే ఫస్ట్ స్విచ్ ఏంటంటే ఇవి డిఐఆర్ అంటే మనకి మొత్తం డిస్ప్లే అయిపోతుంది కదా స్క్రోల్ అయిపోతుంది అంటే మొత్తం డిస్ప్లే అవుతుంది ఇప్పుడు ఆ డిస్ప్లే ఫైల్స్ ఏంటి మనకి స్క్రోలింగ్ అయిపోతుంది మనం ఐడెంటిఫై చేయలేకపోతుంది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు నాకు ఫైల్స్ ఎలా డిస్ప్లే కావాలంటే ఇప్పుడు మనకి ఈ డాస్ విండోలో ఎంతవరకు అయితే మనకి ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుందో దాన్ని పేజ్ అంటారు ఓకే ఇప్పుడు ఈ డాస్ విండోలో మొత్తం కాదు మనం ఓపెన్ చేసిన ఈ డాస్ విండోలో ఇప్పుడు మనకి దీంట్లో ఎంతవరకు కనిపిస్తుంది దాన్ని పేజ్ అంటే ఒరిజినల్ గా మనకి డాస్ లో అయితే ఏమవుతుంది మనకి ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది కొన్ని నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఎక్కువ డిస్ప్లే దీంట్లో మనకి స్క్రీన్ ఫుల్ గా డిస్ప్లే కావట్లేదు కాబట్టి కొంతవరకు మనకి డిస్ప్లే ఓకే ఇప్పుడు దానికి మనం యూజ్ చేసే ఫస్ట్ స్విచ్ ఏంటంటే /p అంటే ఇక్కడ /p మీన్స్ పేజ్ వైజ్ దీన్ని స్విచ్ చేస్తాను ఇప్పుడు మీరు అందుకే ప్రెస్ చేయండి మీకు ఒక పేజ్ డిస్ప్లే అయిన తర్వాత మీకు చూడండి ఆగిపోయింది మీకు మెసేజ్ వచ్చింది చూడండి ప్రెస్ చేయండి టు కంటిన్యూ అంటే ఇప్పుడు మీకు ఇక చెక్ చేసుకొని మీకు కావాల్సిందో లేదా ఇప్పుడు నెక్స్ట్ స్క్రీన్ కావాలి ఏం చేస్తారు కీబోర్డ్ నుంచి మీ ఇష్టం ఏదైనా కీ ప్రెస్ చేయండి మళ్ళీ నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫైల్స్ అయిపోయినాయి కాబట్టి మీకు టోటల్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ డిస్ప్లే అయిపోయి డాస్ ఫామ్ లో వచ్చేస్తుంది ఇప్పుడు మీకు ఇంకా ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఏమవుతుంది మళ్ళీ అదే మళ్ళీ పేజ్ వైజ్ అలా కంప్లీట్ అయ్యే వరకు మనకి డిస్ప్లే ఇది మనకి స్విచెస్ లో నెక్స్ట్ స్విచ్ ఓకే ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ స్విచెస్ ఏమున్నాయి నెక్స్ట్ వీడియో సెషన్ లో